నైస్. వెల్కమ్ టు మై ఛానల్. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. రోజు మీకోసం కొబ్బరితో లడ్డూలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో, ముందుగా ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే, నా ఫ్యూచర్ రెసిపీస్ అన్నీ కూడా మీకొస్తాయన్నమాట. జనరల్‌గా మనం పూజలవి చేసినప్పుడు కంపల్సరీ టెంకాయ కొడతాం కదండీ! నార్మల్‌గా అయితే ఆ టెంకాయని వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఒకసారి లడ్డూలాగా చేసి పెట్టండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. సో, అందుకోసం టెంకాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు తీసుకున్నాను. అలాగే బెల్లంని బాగా దంచుకొని, ఆ బెల్లాన్ని హాఫ్ కప్పు తీసుకున్నాననమాట. ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ శనగలు. ఈ శనగలు కూడా ఇలా రౌండ్‌గుంటాయి కదా! ఈ రౌండ్‌గా ఉండే శనగలు తీసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఈ శనగలు కూడా ఒక కప్పు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్‌లో ఫస్ట్ కొబ్బరి ముక్కలేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి నేను దీన్ని 2 టైమ్స్‌గా మిక్స్ చేశాననమాట. ఫస్ట్ అందులో ఉన్నటువంటి హాఫ్ కొబ్బరి వేసేసి బాగా చూసారు కదా! ఆ విధంగా మిక్స్ చేసిన తర్వాత అందులో హాఫ్ శనగలు వేసి మళ్ళా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడే చూసారు కదా! కొంచెం బాగా థిక్ అయిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఆ బెల్లంలో హాఫ్ బెల్లం వేసి మళ్ళా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత చూసారు కదా! చూడడానికి బాగా మెత్తబడి లడ్డూలు చేసే షేప్ వస్తుంది. సో, ఇప్పుడు దీన్నంతా కూడా ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. ఇదే ప్రాసెస్‌ని మళ్ళా రిమైనింగ్ హాఫ్ ఉంది కదా! ఆ హాఫ్ కూడా కలిపి మిక్స్ చేయాలన్నమాట. సో, మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి లడ్డూలాగా చేసుకోవాలి. ఇందులో ఎక్స్‌ట్రాగా ఆయిల్ కానీ, ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ కొబ్బరిలోనే ఆయిలీనెస్ ఉంటుంది కాబట్టి, మనం ఎక్స్‌ట్రాగా ఘీ అవంతా యాడ్ చేయాల్సిన పని లేదు. స్టవ్‌తో పని లేదు. ఏమీ లేకుండా కూడా సింపుల్‌గా ఒక 10 మినిట్స్‌లో చేసేసుకునే స్నాక్స్ అన్నమాట ఇది. ఈ విధంగా లడ్డూలాగా చేసేసి పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి తినేసారంటే చాలా బావుంటుందండి. ఇది 2 డేస్ వరకు స్టోర్ ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.